రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి, కలియుగంలో ఉన్నాము, రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి 12 నెలలు 11 నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతా ఉన్న, రాక్షసులు పరిపాలన చేస్తా ఉన్న ఈ పాలనలో అయ్యా చంద్రబాబు, నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు. ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో. అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి. ఈ 12 నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు. మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఎప్పుడు ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు. కుప్పం మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ. 25 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 19 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6. మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే కావాలి కదా. కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు, ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే, ఏకంగా బెదిరించి మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం. నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని, నేను ఒక రాక్షసుడిని, నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడ నుంచి సంకేతం ఇస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు చేయాల్సిన పని ఇదే. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా? మనమే. మున్సిపాలిటీ కదా దేవుడు ఎరుగు. కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి ఏ రోజు రాలా. సరే, రెవెన్యూ డివిజన్ కదా దేవుడు ఎరుగు. కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే అది కూడా మన హయాంలోనే. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తా ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు. ఊరు పేరు లేని ఉర్సా అంట, ఇంకొక కంపెనీ లూలు అంట, లూలులు లిల్లీలు. ఈ కంపెనీలకు మరో 1,500 నుంచి 2,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం. ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం, నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది మనం తీసేస్తే, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఈయన అదే పనిగా తీసుకొచ్చినాడు. మనం రివర్స్ టెండరింగ్ మనం తెస్తే ఈయన రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేసినాడు. మనం జ్యుడిషియల్ ప్రివ్యూని మనం తీసుకొస్తే జ్యుడిషియల్ ప్రివ్యూని ఈయన క్యాన్సిల్ చేసినాడు. చేసి కాంట్రాక్టర్లు రింగ్ ఫామ్ అవుతున్నారు, ఇష్టం వచ్చిన రేట్లను పెంచిన రేట్లకు వేస్తానే ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తాడు, 8% వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఎన్నికిస్తున్నారు. డబ్బు ఈయన వాళ్ళకియడం, ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% వాళ్ళకి ఇస్తే ఈయన 8% తిరిగి ఎన్నికిస్తున్నారు ఈయన జోబిలీకి. విచ్చలు విడిగా కరప్షన్. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. ఏం చెప్పాల్సిన పనులు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు. ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇంతకు ముందు మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను వస్తూనే కోవిడ్ వచ్చింది. జూన్లో ప్రమాణ స్వీకారం మనం చేసాం. మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించలేదు, ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. రాష్ట్రంలో అయితే నాకు ఊహ తెలిసినంత వరకు నా వయసులో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఇలాంటి సమస్యలు కూడా రాగలుగుతాయని కూడా బహుశా ఎవరికి కూడా తట్టిండదు. కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈసారి మీ జగన్, మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు, మీరు చూపిస్తా ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు. మీ అందరికీ మాట చెప్తా ఉన్నా, నెక్స్ట్ జగన్ 2లో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.